అసలుకే మోసం. రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. ఒక గ్రామంలో కామమ్మ అనే ఆమెకు 6 ఏళ్ల కొడుకు ఉండేవాడు. వాడు ఒకనాడు ఆడుకోవటానికి పోతుంటే వీధిలో ఏదో తళుక్కున మెరిసింది. అది ఒక ఉంగరం. కుర్రవాడు దాన్ని తీసుకుని ఇంటికేసి పరిగెత్తాడు. సమీపంలోనే వీధి అరుగు మీద కూర్చొని ఉన్న రామయ్య అనే ఆయన కుర్రాడు వంగటము, దేన్నో తీసుకొని పరిగెత్తటము చూసి కుర్రవాణ్ణి ఆపి, "ఏమిట్రా నీ చేతిలో? పరిగెత్తుతున్నావెందుకు?" అని అడిగాడు. కుర్రాడు చెయ్యి విప్పి ఉంగరం చూపించి అది తనకు దొరికిందన్నాడు. "ఒరే, నీకెందుకు? అది నాకిచ్చి ఈ కాన్ని తీసుకుపోయి ఏమన్నా కొనుక్కొని తిను" అంటూ రామయ్య కుర్రాడి చేతి నుంచి ఉంగరం తీసుకుని వాడి చేతిలో ఒక కాని పెట్టాడు. కుర్రాడు ఉత్సాహంగా ఆ కానీతో తినుబండారం కొని ఇల్లు చేరుకున్నాడు. "ఎక్కడిదిరా అది? ఎవరిచ్చారు?" అని తల్లి వాణ్ణి అడిగింది. "కొనుక్కున్నాను" అన్నాడు వాడు. "డబ్బులెక్కడివిరా నీకు?" అన్నది తల్లి. "పక్కింటి రామయ్య కాని ఇచ్చాడు" అన్నాడు కొడుకు. "వెధవ, ఊళ్ళో అందర్నీ డబ్బుల కోసం దేబిరిస్తున్నావా?" అని తల్లి కోప్పడింది. "నేనేమీ దేబిరించలేదు, ఉంగరం తీసుకుని కాని ఇచ్చాడు" అన్నాడు కొడుకు. "ఉంగరం ఏమిట్రా వెధవా" అని తల్లి వాణ్ణి కసిరింది. కుర్రాడు బిక్కముఖం వేసుకుని జరిగినదంతా తల్లికి చెప్పాడు. కామమ్మకు రామయ్య మీద మండుకొచ్చింది. ఆమె బయటకు వచ్చి రామయ్యతో, "ఏమిటయ్యా, ఏమిటి బుద్ధిలేని పనులు? ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కుర్రాడికి ముచ్చటగా ఉంగరం చేయిస్తే వాడి చేతిలో కాని పెట్టి దాన్ని కాచేస్తావా?" అంటూ జగడానికి దిగింది. "ఏమిటి అక్కగారు, ఉంగరం ఏమిటి? నేను కాజేయటం ఏమిటి? ఏదో పిల్లవాడు కదా అని ఒక కాని ఇచ్చాను. అంతకన్నా నాకింకేం తెలీదు" అన్నాడు రామయ్య. కామమ్మ అంత తేలికగా ఊరికినే రకం కాదు. ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెట్టేసరికి నలుగురు పోగయ్యారు. ఇంతలో ఒక పెద్ద మనిషి జేబులు తడువుకుంటూ అటుగా వచ్చి, "ఇంతకు ముందు నేను ఇటుగా పోతూ ఉంగరం ఒకటి పోగొట్టుకున్నాను. మీలో ఎవరికన్నా దొరికితే ఇచ్చేస్తారా?" అని వేడుకున్నాడు. అక్కడ చేరిన వారికి కామమ్మ, రామయ్య ఎందుకు పోట్లాడుకుంటున్నారో అర్థమైపోయింది. వాళ్ళు అసలు విషయం ఆ వచ్చిన పెద్ద మనిషి చెవిలో వేశారు. ఆయన పోట్లాడుతున్న వాళ్లతో, "ఏం మనుషులు మీరు? ఎవరి సొత్తుకో ఆశపడి పోట్లాడుకుంటున్నారా? ఆ ఉంగరం నాది. దాన్ని నాకిచ్చేసి తగువు మానండి" అన్నాడు. కామమ్మ, రామయ్య ఒకరి మొహం ఒకరు చూసుకుని వెంటనే మాట మార్చేశారు. "పోవయ్య పెద్ద మనిషి, మేమేదో పిల్లల విషయమై తగాదా పడుతుంటే మధ్యలో పానకం పుడకలాగా నువ్వేమిటి? నీ ఉంగరం ఇక్కడ ఎవరికీ దొరకలేదు. వెళ్ళు వెళ్ళు" అన్నారు వాళ్ళు కోపంగా. వచ్చినవాడు గట్టిపిండం. "ఇదా మీ ఎత్తు? రండి గ్రామాధికారి దగ్గరకు" అన్నాడు. గ్రామాధికారి అనగానే ఇద్దరి గుండెల్లో రాయి పడింది. అయినా ఉంగరం వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళు పెద్ద మనిషి వెంట గ్రామాధికారి వద్దకు వెళ్లారు. ఆ గ్రామాధికారి ఊరికి న్యాయాధికారి కూడాను. అతను లంచాలు మరిగి చాలా కాలంగా పక్షపాతపు తీర్పులు చెబుతూ వస్తున్నాడు. అయినా అతని మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి గ్రామస్తులలో ఎవరికీ ధైర్యం లేదు. పెద్ద మనిషి గ్రామాధికారితో తన ఉంగరం సంగతి చెప్పాడు. కామమ్మ, రామయ్య తమకు ఆ ఉంగరం సంగతి తెలియదని, ఆ పెద్ద మనిషి తమను నిష్కారణంగా అల్లరి పెడుతున్నాడని అన్నారు. కానీ గ్రామాధికారి కూడా మోసగాడే కనుక మోసం పసిగట్టి అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి కామమ్మ చేత, రామయ్య చేత నిజం చెప్పించేశాడు. చెరి 20 వరహాలు జరిమానా కట్టుకుని ఉంగరాన్ని గ్రామాధికారికిచ్చి కామమ్మ, రామయ్య వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళగానే పెద్ద మనిషి గ్రామాధికారితో, "అయ్యా, తమరు నాకెంతో సహాయం చేశారు. నా ఉంగరం నాకు ఇచ్చేశారంటే నా దారిన నేను పోతాను" అన్నాడు. గ్రామాధికారి నవ్వి, "అంత తొందరపడితే ఎలాగయ్యా? ఈ ఉంగరం నువ్వు తీసుకుపోయి రేపు మరొకడు వచ్చి ఈ ఉంగరం తనదంటే నేనేం చెయ్యాలి? నమ్మదగ్గ రుజువు ఏదన్నా చూపి నిరభ్యంతరంగా ఉంగరం తీసుకెళ్ళు. అంతదాకా ఇది నా వద్ద ఉంటుంది" అన్నాడు. చేసేది లేక పెద్ద మనిషి తల వేలాడేసుకుని వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి గ్రామాధికారి కంసాలి భద్రయ్య ఇంటికి వెళ్లి, "చూడు భద్రయ్య, అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చింది. అప్పు చేయటం మనకు ఇంటా వంట లేదు. నా భార్య చేతి ఉంగరం తెచ్చాను. దానికి ఖరీదు కట్టి ఇయ్యి" అన్నాడు ఉంగరాన్ని భద్రయ్యకిస్తూ. భద్రయ్య అటు తిప్పి ఇటు తిప్పి చూసి, "ఈ ఉంగరం 400 వరహాలు చేస్తుంది. నా దగ్గర ఇప్పుడు 200 పైన లేదు. దీన్ని మరెవరి వద్దనన్నా తీసుకుపోండి" అన్నాడు. ఈ విషయం ఇంకొకరికి కూడా తెలియటం దేనికని గ్రామాధికారి భద్రయ్యతో, "పర్వాలేదులే భద్రయ్య, నీ దగ్గర ఉన్నంత ఇప్పుడు ఇయ్యి. మిగతాది రేపు సాయంత్రానికి సర్దితే చాలు" అన్నాడు.
భద్రయ్య 200 వరహాలు తెచ్చి ఇచ్చాడు. గ్రామాధికారి డబ్బు తీసుకుంటూ, భద్రయ్య, ఈ సంగతి ఎక్కడా చెప్పకు అన్నాడు. మర్నాడు సాయంత్రం గ్రామాధికారి భద్రయ్య ఇంటికి వచ్చి మిగతా డబ్బడిగాడు. డబ్బా? నేను మీకేం డబ్బియ్యాలి? దేనికియ్యాలి? అన్నాడు భద్రయ్య. భద్రయ్య, నన్ను మోసం చేయ చూడకు, రాజుగారితో చెప్పి నీ తల తీయించేయగలను అని గ్రామాధికారి బెదిరించాడు. భద్రయ్య భయపడలేదు. అతను గ్రామాధికారి వెంట రాజుగారి సభకు వెళ్లి రాజు సమక్షంలో గ్రామాధికారి చెప్పిన దాంట్లో అబద్ధం లేదని, అంతా నిజమేనని ఒప్పుకున్నాడు. రాజు భద్రయ్యకు పెద్ద జరిమానా విధించాడు. మోసగాళ్లందరికీ మీరు జరిమానా విధిస్తున్నట్టయితే గ్రామాధికారి గారికి కూడా విధించండి అన్నాడు భద్రయ్య. గ్రామాధికారి ఏం మోసం చేశాడు అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. భద్రయ్య ఆ ఉంగరం గురించి ఊళ్ళో జరిగినదంతా రాజుకు చెప్పాడు. అన్ని అబద్ధాలే అన్నాడు గ్రామాధికారి. అప్పుడు భద్రయ్య ఇలా చెప్పాడు. ఆ ఉంగరాన్ని ఒక రాజోద్యోగి కోసం చేసి ఇచ్చాను. అది నకిలీ ఉంగరం. ఆయన నా దగ్గరికి వచ్చి తన భార్య వజ్రపు ఉంగరం కోసం పోరు పెడుతున్నదని, తనకు అంత స్తోమత లేదని అన్నాడు. నేను ఆయనకు చౌకలో ఒక నకిలీ ఉంగరం చేసి ఇచ్చాను. దాన్ని ఆయన తీసుకుపోతూ దారిలో పోగొట్టుకున్నాడు. దాన్ని మోసం చేసి ఈ గ్రామాధికారి చేజిక్కించుకున్నాడు. నేను చెప్పిన రాజోద్యోగి ఇప్పుడు ఈ సభలో ఉన్నాడు. భద్రయ్య ఈ మాట అనగానే ఒక రాజోద్యోగి లేచి భద్రయ్య మాట నిజమని ఒప్పుకున్నాడు. రాజుకు గ్రామాధికారి మీద అమితమైన కోపం వచ్చింది. ఆయన భద్రయ్యతో, గ్రామాధికారితో పాటు నువ్వు కూడా మోసకారివే కదా అన్నాడు. భద్రయ్య నవ్వి, మహారాజా, మా గ్రామాధికారి ఇలాంటి మోసాలు, అక్రమమైన తీర్పులు చాలా కాలంగా చేస్తున్నాడు. ఇప్పుడు వాటిని బయటపెట్టే అవకాశం వచ్చింది కనుక ఇలా నాటకం ఆడాను. నేను మోసగాడినే అయితే నకిలీ ఉంగరానికి 200 వరహాలు ఇస్తానా అన్నాడు. ఈ మాట రాజుకు నచ్చింది. ఆయన భద్రయ్య తెలివిని ఎంతో మెచ్చుకుని గ్రామాధికారి చేత భద్రయ్యకు 1000 వరహాలు ఇప్పించి గ్రామాధికారిని పదవి నుంచి తొలగించటమే కాక కఠిన శిక్ష కూడా అతనికి విధించాడు. బేతాళ కథలు తండ్రికి తగనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను భక్తితో కొలిచేవారు ఎందరైనా ఉండవచ్చు. కానీ రాజభక్తి అనేది ఎలా కలుగుతుందో, అది ఎందుకు పోతుందో చెప్పటం చాలా కష్టం. అందుకు నిదర్శనంగా నీకు స్వర్ణసింహుడు అనేవాడి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు. అయితే నాగవర్మకు ఎంతకాలానికి సంతానం లేదు. ఇది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది. నాగవర్మ అనంతరం అలాంటి రాజే రావాలని ప్రజలు సహజంగా కోరారు. వారి కోరిక తీరకుండానే నాగవర్మకు వృద్ధాప్యం వచ్చేసింది. రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది. ఎందుకంటే రాజు చావు కోసం ఎదురు చూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు. రాజు సంతానం కోసం జపాలు, తపాలు, హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్యభారాన్ని మంత్రులకు వదిలేశాడు. రాజద్రోహుల ముఠాకు అధిపతి రజితసింహుడు అనే సేనాపతి. ఏ క్షణాన రాజు చచ్చిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాచేయటానికి తగిన సన్నాహాలని రజితసింహుడు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆ కుట్ర ఫలితంగా ప్రజల జీవితం అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ధర్మదత్తుడు మహామేధావి. నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగటానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు. సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అయినా ఆయన ఆ కుట్రను భగ్నం చేయటానికి ఎలాంటి ప్రయత్నము చేయలేదు. సింహాసనానికి సరియైన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావటం కన్నా సేనాపతి రాజు కావటమే నయం. కానీ సేనాపతి సింహాసనం కోసం రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ ధర్మదత్తుడు తీసుకున్నాడు. ఇంతలో అందరి అంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది. నాగవర్మకు ఒక కొడుకు కలిగాడు. సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు. ఒక రాజు చావు కోసం సేనాపతి ఎదురు చూస్తుంటే మరొక రాజు పుట్టుకొచ్చాడు. ఇందువల్ల సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది. ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొచ్చింది. ఆయన పూర్వంలాగే తటస్థంగా ఉండలేడు. అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలనే కాపాడుతూ వచ్చాడు.
ఇప్పుడు కొత్తగా పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కాపాడటమే కాక అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడి పైన పడింది. ఆయన రాజును ఏకాంతంగా కలుసుకుని ఆయనతో మొట్టమొదటిసారిగా రజతసింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పాడు. నాగవర్మ మండిపడి, రజతసింహుడు ఇంత ద్రోహం తలపెడతాడా? వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా. రజితసింహుడి కుట్ర రాజ్యాంగం అణువణువునా పాకిపోయింది. ఇది ఈనాటి కుట్ర కాదు. ఈ క్షణాన అతను తలచుకుంటే రాజు కాగలడు. అతన్ని అడ్డగల వారంతా అతని మనుషులే. ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజితసింహుణ్ణి రాజు కాకుండా చేయటం కాదు, పసిగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం. కాలక్రమాణా సింహాసనం అతనికే దక్కేటట్టు చూడటం అన్నాడు ధర్మదత్తుడు. అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు. ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమం రాజుకు చెప్పేశాడు. రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. ధర్మదత్తుడి ఊహ తప్పుపోలేదు. రజతసింహుడు యువరాజును చంపించటానికి పథకం వేశాడు. అయితే అక్కడ కూడా అతనికి చుక్క ఎదురైంది. రజతసింహుడి పథకం అమలు జరిగే లోపల యువరాజు మాయమయ్యాడు. ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది. అంతఃపురం శోకనాదాలతో నిండిపోయింది. రాణి మూర్ఛపోయింది. రాజు తన కొడుకును వెతకటానికి 4 వైపులా మనుషులను పంపాడు. రజితసింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి, విచారించకండి మహారాజా, యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమార్చుతాను అన్నాడు. రాజు అతడి కేసి ఆశ్చర్యంగా చూసి, ఎవరా ద్రోహి అని అడిగాడు. ఇంకా ఎవరు మహారాజా? మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ఆ ధర్మదత్తుడు కూడా కనిపించటం లేదు అన్నాడు రజితసింహుడు. ఈ మాటలకు నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు. రజితసింహుడు ధర్మదత్తుడి కోసము యువరాజు కోసము వేగుల వాళ్ల ద్వారా పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇందుకోసం కాలం వ్యయం చేయటం అతనికి వృధా అనిపించింది. అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు. రజితసింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది. రజితసింహుడికి అనుకూలంగా ఉండరని అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు. ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రజల జీవితం తారుమారైంది. చాలా మంది దేశం విడిచిపోయారు. అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రం రజితసింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు. స్వర్ణసింహుడు రజితసింహుణ్ణి అడుగడుగునా బలపరిచి మొదటి నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు. అంతేకాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు. ఆ సంగతి రజతసింహుడు ఎరుగును. త్వరలోనే అతను స్వర్ణసింహుణ్ణి తన సేనాపతిగా నియమించాడు. రజతసింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకుని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూ వచ్చాడు. ధర్మదత్తుణ్ణి యువరాజును చంపితేనే కాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది. ఒకనాడు రజతసింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి, నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి కలవాడు, పరాక్రమవంతుడు లేడు. నా అనంతరం రాజ్యాధికారం నా కూతురికి, ఆమెను పెళ్లాడేవాడికి దక్కుతుంది. నువ్వు ఒక పని చేసినట్టయితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఎలాగైనా నీ తండ్రిని, ఆయన వెంట ఉన్న యువరాజును బంధించి తీసుకురావాలి అన్నాడు. స్వర్ణసింహుడు నవ్వి, మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను. మీరు కోరితే నా తండ్రినే కాదు, నా తల తీసి ఇయ్యమన్నా ఇస్తాను అన్నాడు. తర్వాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకుని తన తండ్రి కోసం అరణ్య ప్రాంతాలలో వెతకసాగాడు. అతని ప్రయత్నం త్వరలోనే ఫలించింది. ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాలలోని కొండల మధ్య చేరి ఒక వంక పసిగుడ్డుగా ఉన్న యువరాజును సాకుతూ ఆటవికులతో సైనిక దళాలను సమకూర్చసాగాడు. కొందరు ఆటవికులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జయపురానికి వచ్చి జయపుర యువరాజు జీవించే ఉన్నట్టు తమకు యోగదృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు. క్రమంగా జయపురానికి, ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య రహదారి ఏర్పడింది. అనేక వేల మంది దేశం విడిచిపోతున్నామని చెప్పి అరణ్యాల్లో ఉన్న ధర్మదత్తుణ్ణి చేరుకున్నారు. స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసిగట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి కింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది. స్వర్ణసింహుడు నిర్ఘాంతపోయాడు. ధర్మదత్తుడు తన కొడుకును చూసి, నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా? రజతసింహుడి పరిపాలన ఎలా ఉన్నది అని అడిగాడు. నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడటానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు.
నాకు తెలుసు, నన్ను యువరాజును బంధించి పట్టుకుపోటానికి వచ్చావు. కానీ ముందు నువ్వు నీ సైనికులు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి పోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు. స్వర్ణసింహుడు తన సైనికులను ఉద్దేశించి ఆయనను బంధించండి అని ఒక్క కేక పెట్టాడు. మరుక్షణం అతని సైనికులు ఆటవికులకు చిక్కారు. ఒక్క ఆటవికుడు ఒక్క దెబ్బతో స్వర్ణసింహుణ్ణి మూర్ఛ పోగొట్టాడు. ధర్మదత్తుడు తన కొడుకును ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తెప్పించాడు. తర్వాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకుని, రజితసింహుడు నాకు అందచేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను మీ దగ్గరే ఉండనీయండి అన్నాడు. ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక, నీ సహాయం మాకక్కర్లేదు. నిన్ను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాలను ఎదుర్కో. వెళ్ళు, త్వరలోనే యుద్ధం జరుగుతుందని, రజతసింహుణ్ణి కుక్కను చంపినట్టు చంపుతామని చెప్పు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, స్వర్ణసింహుడి రాజభక్తి అంతా ఒక్క దెబ్బతో ఎలా మాయమైంది? అతను నిజంగా మారాడా లేక దొంగ ఎత్తు వేశాడా? అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనివ్వలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నదనటానికి ఆధారం లేదు. తన బంధువర్గం అష్టకష్టాలలో ఉన్న సమయాలలో అతను ఆత్మరక్షణ కోసం రాజుకు నమ్మిన పంటు అయ్యాడు. నిజమైన రాజభక్తి కలవాడు ధర్మదత్తుడిలాగా అష్టకష్టాలు పడతాడు కాని స్వార్థం చూసుకోడు. ఉత్త చేతులతో తిరిగిపోతే రజతసింహుడు తనను చిత్రహింస చేస్తాడనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండటానికి సిద్ధపడ్డాడు. రజతసింహుణ్ణి పడగొట్టటానికి తన కొడుకులాంటి వాడి సహాయం పొందటం కన్నా హీనం మరొకటి ఉండదన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనీయలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సొంత కొడుకు. రాసిన వారు ఎన్ అరుణా శ్రీనివాస్ గారు. ధర్మయ్యకు వీరుడు అని ఒక్కడే కొడుకు. ధర్మయ్య మొదట కొద్దిపాటి స్థితిమంతుడే అయినా తన తెలివితేటలతో ఉన్న ఆస్తి పెంచుకుని మంచి ఆస్తిపరుడయ్యాడు. వీరుడు మాత్రం చిన్నతనం నుంచి ఆకతాయిగా పెరిగి చదువు సంధ్యలు లక్ష్య పెట్టక డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయటంలో ప్రావీణ్యం సంపాదించసాగాడు. ధర్మయ్య తన కొడుకును నయానా భయానా మార్చలేకపోయాడు. ఈ స్థితిలో ఒకనాడు పక్క గ్రామంలో ఉండే కామయ్య అనే స్నేహితుడు ధర్మయ్యను చూడవచ్చి మాటల సందర్భంలో, ఏమిటి ధర్మయ్య, నీ కొడుకు వాలకం చూస్తే నీకు కీర్తి తెచ్చేటట్టు లేడే, పని పాట లేకుండా సోమరిలా తిరిగితే ఎలా అన్నాడు. వీరుణ్ణి మార్చటానికి కామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ఉపాయం పారుతుందో లేదోనని ధర్మయ్యకు అనుమానం ఉన్నప్పటికీ కొడుకు మారితే చాలునన్న ఉద్దేశంతో కామయ్య చెప్పినట్టు చేయటానికి ధర్మయ్య ఒప్పుకున్నాడు. తర్వాత 4 రోజులకు ఒక ముసలివాడు ఒక 15 ఏళ్ల కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని వచ్చి ఏదన్నా పని చూపించమని ధర్మయ్యను వేడుకున్నాడు. మీరు ఏం పనులు చేయగలరు అని ధర్మయ్య అడిగాడు. ముసలివాడు కుర్రవాణ్ణి చూపించి, వీడు అన్ని పనులు చేయగలడు. నేను ముసలివాణ్ణి కనుక మీ ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వీరుడు ఎక్కడ్నుంచో తిరిగి వచ్చి ఇంట్లోకి పోబోయాడు. వీరుణ్ణి చూస్తూనే ముసలివాడు సోము అంటూ మూర్ఛపోయాడు. ధర్మయ్య నౌకర్లను పిలిపించి ముసలివాణ్ణి ఇంట్లోకి చేర్చి శైత్యోపచారాలు చేయించాడు. ముసలివాడు తెలివి వస్తూనే సోము అంటూ భోరున ఏడిచాడు. అతను వీరుణ్ణి దగ్గరకు పిలిచి వీరుడి కాలి మీద పొడుగాటి మచ్చను చూపిస్తూ ధర్మయ్య కేసి తిరిగి, బాబుగారు, నేను మీకు గుర్తున్నానా? 15 ఏళ్ల క్రితం రామాపురం వరదల్లో కొట్టుకుపోతున్న మిమ్మల్ని మీ అబ్బాయిని గట్టుకు చేర్చాను కదా అని అడిగాడు. ధర్మయ్య గుర్తు తెచ్చుకుంటున్నట్టు చూసి, నువ్వా, బావున్నావా, ఇలా అయిపోయావేం అంటూ ముసలివాడితో కుశల ప్రశ్నలు వేశాడు. బాబూ, నా మాట వినండి. ఆ హడావిడిలో మీరు నా మనవణ్ణి మీ అబ్బాయి అనుకుని తీసుకుపోయారు. మీ పసిగుడ్డును తీసుకుని గుర్రబండి వెనుక చాలా దూరం పరిగెట్టాను. కానీ అందుకోలేకపోయాను. ఇదిగో వీడే, ఎంత ముద్దుగా పెంచాను. కానీ పేదవాణ్ణి కావటం చేత పని చేయించక తప్పలేదు అంటూ ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి చూపాడు. ధర్మయ్య వాణ్ణి దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, నాయనా వీరుడు అని కళ్ళు ఒత్తుకున్నాడు. ముసలివాడు వీరుణ్ణి దగ్గరకు తీసుకుని, నా మనవణ్ణి ఇన్నాళ్ళు మీరు మహారాజులాగా పెంచారు. మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. వీరుడికి అంత అయోమయంగా ఉన్నది. కానీ ఒక్క విషయం స్పష్టమైంది.
తాను ధర్మయ్య కొడుకు కాదు, ముసలివాడి మనవడు. తన పేరు వీరుడు కాదు, సోముడు. ఆ సంగతి తలచుకుంటే వాడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. ముసలివాడు వీరుణ్ణి తీసుకువెళ్లి పోబోతే ధర్మయ్య ఆగమని ఇద్దరినీ తన ఇంటనే ఉండమన్నాడు. అది మొదలు వీరుడు ధర్మయ్య చెప్పిన పనులు చేస్తూ చదువు కూడా నేర్చుకున్నాడు. చదువు ఉంటేనే కాని మనిషి ఎందుకు కొరగాడని ధర్మయ్య చెప్పి వీరుణ్ణి ఆ ఊరి పంతులుగారి వద్ద చదువుకు పెట్టాడు. త్వరలోనే వీరుడు మెరకిలాగా తయారయ్యాడు. వాడికి కొంత చదువు వచ్చింది. పనులన్నీ చేతనయ్యాయి. వాడు ఒకనాడు ధర్మయ్యతో తాను తన తాతను పోషించుకోగలనని చెప్పాడు. వెంటనే ధర్మయ్య మనిషి ద్వారా కబురు పంపి పొరుగురు నుంచి కామయ్యను పిలిపించాడు. కామయ్య వస్తూనే, ధర్మయ్య, ఇన్నాళ్ళు నా కొడుకును నీ ఇంట ఖైదుగా ఉంచుకున్నావు. అందుకు నేను నీ కొడుకు వీరుడికి శిక్ష విధించబోతున్నాను అన్నాడు. ఏమి శిక్ష విధిస్తావు అని ధర్మయ్య అడిగాడు. నా పెంకి కూతుర్ని మీ వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు ధర్మయ్య అన్నాడు కామయ్య. వాళ్ళ మాటలు వింటూ ఉన్న కొద్దీ వీరుడికి జరిగిన నాటకం అర్థమైంది. తన పేరు వీరుడే, తన తండ్రి ధర్మయ్యే. ముసలివాడి వెంట వచ్చిన కుర్రవాడు కామయ్య కొడుకు. తనను ఒక మనిషిని చేయటానికి కాను ఇద్దరూ గొడవలుక్కొని ఈ నాటకం ఆడారు. వీరుడు తండ్రి కాళ్ల మీద పడి, నాన్నగారు, నన్ను క్షమించండి, ఇంకెన్నడూ నన్ను వేరు చేయకండి అన్నాడు. చంద్రభానుడు. రాసిన వారు ఏసీ సర్కార్ ఆయింద్రజాలికుడు గారు. ఖత్రపురాన్ని ఏలే ఉదయభానుడికి ఆయన భార్య రూపమతికి చాలా కాలం సంతానం కలగలేదు. పిల్లల కోసం వాళ్ళు ఉపవాసాలు చేశారు. ఎందరో దేవతలను ఆరాధించారు. ఎంతో మంది సాధువులను సన్యాసులను సేవించారు. కానీ ఏ విధంగానూ వారికి సంతానం కలగలేదు. చివరకు 40 ఏళ్ల నడి వయసులో ఉదయభానుడు లావణ్య అనే సౌందర్యవతిని రెండవ భార్యగా పెళ్లాడాడు. ఆమె సొంపు సోయగము చూసి పరవశుడైపోయి ఆమె లోకంగా ఉంటూ పెద్ద భార్య అయిన రూపమతిని రోజూ చూడక నెలకు 2-3 సార్లు మాత్రమే ఆమె దగ్గరకు వెళుతూ ఉండేవాడు. రాజు లావణ్యను పెళ్లాడి 2 ఏళ్లయింది. కాని ఆమెకు పిల్లలు కలగలేదు. కాని రాజుకు మాత్రం ఆమెకు పూర్తిగా విధేయుడైపోయాడు. కాని ఈ కాలంలోనే రూపమతి ఏవో మూలికల ప్రభావంతో గర్భవతి అయి ఒక చక్కని మగబిడ్డను కన్నది. రాజుకు అమితమైన ఆనందం కలిగింది. పిల్లవాడికి చంద్రభానుడు అని పేరు పెట్టుకున్నారు. తనకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని రూపమతి ఆశపడింది. అయితే అలా జరగలేదు. ఎందుచేతనంటే లావణ్య రాజుకు ఏమీ వ్యక్తిత్వం లేకుండా చేసేసింది. ఆయన ఇప్పుడు ఆమె గీసిన గీటు దాటలేడు. లావణ్య ఏం చెయ్యమంటే అదెల్లా చేసేవాడు. రూపమతి పైన ఈర్ష్యతో లావణ్య రూపమతి మాయలమారి అని మంత్రశక్తులతో కొడుకును కన్నదని, ఆమెకు పుట్టినవాడు రాజ్యానికి ఉపద్రవం తెస్తాడని రాజుకు నచ్చచెప్పింది. పిల్లల కోసం అష్టకష్టాలు పడ్డ రాజు లావణ్య మాయమాటలు నమ్మి పసికందుగా ఉన్న చంద్రభానుణ్ణి అడవుల పాలు చేయటానికి ఒప్పుకున్నాడు. 8 నెలలు వయసు గల చంద్రభానుణ్ణి అరణ్యంలో వదిలిపెట్టే ఘోర కార్యానికి సత్పాలుడు అనే భటుడికి అప్పగించారు. సత్పాలుడు ఆ పసికందును తీసుకుని అరణ్యంకేసి బయలుదేరాడు. కాని అతను అరణ్యంలోకి వెళ్ళక పక్కనే ఉన్న సాత్పురి రాజ్యానికి వెళ్లి అక్కడ ఉండే తన మిత్రుడైన జాదూపతి అనేవాడి ఇంటికి వెళ్ళాడు. జాదూపతి ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు. ఆయన చంద్రభానుణ్ణి తానే పెంచి పెద్ద చేయటానికి ఒప్పుకున్నాడు. సత్పాలుడు తన దేశానికి తిరిగి వెళ్లి రాచబిడ్డను కీకారణ్యంలో వదిలి వచ్చినట్టు చెప్పాడు. నెలలు సంవత్సరాలు దొర్లిపోయాయి. ఉదయభానుడికి మరి సంతానం కలగలేదు. లావణ్య ప్రోద్బలం చేసిన మీదట ఆయన లావణ్య మేనల్లుణ్ణి మహావీరుడు అనేవాణ్ణి దత్తత చేసుకున్నాడు. ఉదయభానుడికి వృద్ధాప్యం వచ్చేస్తున్నది. ఆయనకు తనపై గల వెర్రి వ్యామోహాన్ని ఆసరా చేసుకుని లావణ్య అన్ని అధికారాలు చలాయిస్తూ తన ఇష్టం వచ్చినట్టు ఏలుతున్నది. పెద్దరాణి సేవకులుండే గదులలో ఉండాలని, సేవకులు జీవించినట్టు జీవించాలని లావణ్య ఉత్తర్వులిచ్చింది. నానాటికి ఆమెలో వక్రబుద్ధి, క్రూరత్వము పెరిగిపోతున్నాయి. ప్రజలు ఆమెను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఉన్నట్టుండి లావణ్య పరిపాలనాధికారాలన్నీ తనకు ఇవ్వమని రాజును ఒత్తిడి చేసింది. దానితో రాజుకు కనువిప్పు కలిగి తాను ఎంతో కాలంగా పెడదారిన పోయినట్టు గ్రహించాడు. కాని లావణ్యకు సర్వాధికారాలు సమర్పించక తప్పింది కాదు. అధికారాలన్నీ హస్తగతం కాగానే లావణ్య ఆయనను కూడా సేవకులతో చేర్చేసింది. ఇంతకాలానికి ఉదయభానుడు రూపమతి ఒకే జీవితంలో భాగస్వాములయ్యారు.
తాను చేజేతులా అరణ్యం పాలు చేసిన పసిగుడ్డు అస్తమానము ఉదయభానుడి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండేవాడు. రూపమతి ఆయనకు సేవలు చేయసాగింది. చంద్రభానుణ్ణి కన్న 16 రూపమతి తిరిగి గర్భవతి అయి ఒక చక్కని ఆడపిల్లను కన్నది. అప్పటికి చంద్రభానుడు జాదూపతి ఇంట పెరిగి 16 అయ్యాడు. అతను మిగిలిన విద్యలతో పాటు తన పెంపుడు తండ్రి వద్ద యంత్రజాలం కూడా నేర్చుకున్నాడు. అతనిప్పుడు అందంగానూ, బలంగానూ, తెలివిగానూ తయారయ్యాడు. ఒక మంచి రోజు చూసి అతను జాదూపతిని వెంట పెట్టుకుని లావణ్య దర్బారుకు వచ్చి, నేను చంద్రభానుణ్ణి, ఈ రాజ్యానికి నిజమైన వారసుణ్ణి అని ప్రకటించాడు. లావణ్య నిర్ఘాంతపోయి, ఏనాడో అరణ్యంలో క్రూరమృగాల వాత పడిపోయిన వాడినంటావా? వంచకుడా! తక్షణం బయటకు వెళ్ళు అన్నది. నేను రాజుగారిని ఒకసారి చూడాలి అన్నాడు చంద్రభానుడు ధైర్యంగా. రాజుగారు వృద్ధుడు, రోగిష్టి, సభకు రాలేరు అన్నది లావణ్య. నా తల్లిని చూడాలి అన్నాడు చంద్రభానుడు. నీకొక తల్లి కూడా ఉన్నదా ఇక్కడ? ఏమిటి నీ ధైర్యం? వంచన చేసినందుకు నిన్ను ఉరి తీయించగలను అని లావణ్య అతన్ని బెదిరించింది. ఆమె తన భటులకు అతన్ని పట్టమ్మని సైగ చేస్తుండగా చంద్రభానుడు అక్కడి నుంచి శరవేగంతో బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాజ్యంలో ప్రజలు లావణ్య పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు. ఉదయభానుడిపైన కాని ఆయన పెంచుకున్న వాడి మీద కాని ఎలాంటి సదాభిప్రాయమూ లేదు. దర్బారులో ఉండిన పురప్రముఖులందరూ ఎప్పుడైతే చంద్రభానుణ్ణి చూసి సింహాసనానికి తాను వారసుడు అనటం విన్నారో అప్పుడే వారికి ప్రాణాలు లేచి వచ్చాయి. చంద్రభానుడు పురప్రముఖులను కలుసుకుని తన వృత్తాంతమంతా చెప్పగానే వారు, ఈ పాపిష్టి పాలకురాలి నుంచి మమ్మల్ని ఉద్ధరించు, మేమంతా నీ పక్షం ఉంటాం అన్నారు. వారినందర్నీ వెంట పెట్టుకుని తనను అరణ్యానికి పంపినప్పుడు తాను ధరించి ఉండిన దుస్తులు కూడా తీసుకుని చంద్రభానుడు మర్నాడు మళ్ళీ దర్బారుకు వెళ్ళాడు. అతను ఆ దుస్తులను లావణ్యకు ముందు ఉంచి, ఇవిగో నా చిన్ననాటి ఉడుపులు అన్నాడు. పిల్లవాణ్ణి వన్యమృగాలు తినేసిన తర్వాత ఎవరో వీటిని సంగ్రహించి ఉంటారు అన్నది లావణ్య. ఈ కుర్రవాణ్ణి ముసలిరాజు రాణి చూసి గుర్తుపట్టగలరేమో చూడరాదా అన్నారు పురప్రముఖులు. ఉదయభానుడు రూపమతి వచ్చి చంద్రభానుణ్ణి చూశారు. కానీ వారు అతన్ని గుర్తించలేకపోయారు. లావణ్య చంద్రభానుడితో, వంచకుడా, నీ నిజం బయటపడింది, నీకు మరణదండన విధిస్తున్నాను అన్నది. అంతదాకా దూరంగా ఉన్న జాదూపతి ముందుకు వచ్చి, అంత తొందర పనికిరాదు. ఇద్దరు వ్యక్తులు తల్లి కొడుకులు అవునో కాదో తెలుసుకోవటానికి ఒక ప్రక్రియ ఉన్నది. తల్లి చనుబాలు చెరువులో ఒక చివర పూసి చెరువు రెండో చివర కొడుకు కుండతో నీరు తీసినట్టయితే ఆ కుండ నీటిలో ఆ తల్లిపాల జాడలు కనిపిస్తాయి. అందుచేత రూపమతి రాణి స్తన్యం చెరువులో ఒక పక్క పోయించండి. చంద్రభానుణ్ణి రెండవ పక్క నుంచి చెరువులో నుంచి నీరు తీయనివ్వండి. వారిద్దరూ నిజంగా తల్లి కొడుకులైతే తల్లిపాలు కుండలోకి వచ్చి తీరుతాయి. ఈ పరీక్ష పెట్టగలరా అన్నాడు. జాదూపతి చెప్పినట్టు జరగటం అసాధ్యం కనుక లావణ్య అలాంటి పరీక్షకు సంకోచించకుండా సమ్మతించింది. కాని ఈ పరీక్షలో ఈ మనిషి నెగ్గకపోతే అతనికి శిరశ్ఛేదం తప్పదు అన్నదామె. అందుకు నేను సిద్ధమే అన్నాడు చంద్రభానుడు. పరీక్షకు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. 2 రోజుల అనంతరం రాజభవనంలోని కోనేటి వద్ద జనం గుంపులు గుంపులుగా చేరారు. రూపమతి ఇచ్చిన చనుబాలు కోనేరులో ఒక చివరన పోశారు. చంద్రభానుడు రెండో చివర ఖాళీ పాత్ర తీసుకుని నీటిలోకి దిగాడు. అతను తన చేతిలోని పాత్రను నీటితో కడిగి కొద్దిసేపటిలో అందులోకి కొద్ది నీరు తీసుకుని పైకి వచ్చాడు. ఆ నీరు పాలలాగా ఉండటం చూసి ప్రేక్షకులు నిర్ఘాంతపోయారు. అతనే రూపమతి కొడుకు అని, సింహాసనానికి వారసుడు అని పురప్రముఖులు రూఢీ చేసుకుని లావణ్యతో, ఇక నువ్వు గద్దె దిగవచ్చు, ఈ చంద్రభానుడికి రాజ్యాభిషేకం చేస్తాము అన్నారు. వారి నిర్ణయానికి లావణ్య తల వంచవలసి వచ్చింది. చంద్రభానుడు పాత్రలోకి పాలు ఎలా తెప్పించాడు? అతను ఒక చిన్న గుడ్డ పీలికను ఆరగా ఆరగా 12 సార్లు పాలలో ముంచి చివరకు ఎండబెట్టి దాన్ని తన బొడ్డులో దోపుకున్నాడు. తర్వాత అతను ఖాళీ పాత్రను కడుగుతున్నట్టు నటించేటప్పుడు ఆ గుడ్డ పీలికను పాత్రలోని నీటిలో వేసి గిలకొట్టి ఆ నీటికి పాల రంగు తెప్పించాడు. తర్వాత అతను ఆ గుడ్డ పీలికను నీటిలో వేసి కాలితో మట్టిలోకి తొక్కేశాడు. తర్వాత అతను పాత్రలోకి నీరు తీసుకున్నట్టు నటించి ఒడ్డుకు ఎక్కి వచ్చాడు. యుక్తి పారింది. కోనేరు అవతల నీటిలో పోసిన పాలే పాత్రలోకి వచ్చాయని అందరూ అనుకున్నారు. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ కథ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.